సిటీలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. నేరేడ్మెట్టలోని ఓ జ్యువెలరీ షాప్లో చోరీకొచ్చిన దొంగలు యజమాని మోహన్ పై దాడికి దిగారు. తలపై సుత్తితో కొట్టి నోట్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ పోసి దాడి చేశారు. 10 తులాల బంగారంతో అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు మోహన్ ను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి సీరియస్ గా ఉందంటున్నారు డాక్టర్స్. మరోవైపు సిటీ శివార్లలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఇవాళ ఉదయం వనస్థలిపురం హైకోర్టు కాలనీలో జయమ్మ అనే మహిళ మెడలోని 4 తులాల చైన్ను లాక్కెళ్లారు కేటుగాళ్లు. ఇంటి ముందు నిల్చున్న జయమ్మ దగ్గరకు 2 వ్యక్తులు బైక్ పై వచ్చి బలవంతంగా చైన్ లాక్కెళ్లారు. బాధితురాలు ఎల్బీ నగర్ పిఎస్లో కంప్లైంట్ చేశారు. నిన్న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నేరేడ్మెట్, మీర్పేట్లలో మహిళల మంగళసూత్రాలు, బంగారు చైన్లు ఎత్తుకెళ్లారు దొంగలు. ఈ మధ్యకాలంలో మీర్పేట్, వనస్థలిపురం, నేరేడ్మెట్లలో జరిగిన 5 చైన్ స్నాచింగ్ కేసుల్లో మొత్తం 14 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు దొంగలు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ కేటుగాళ్లు తమ పని తాము కానిచ్చేసుకుంటున్నారు. మొత్తం మీద సిటీలో దొంగలు రెచ్చిపోతున్నారు. నేరేడ్మెట్లోని ఓ జ్యువెలరీ షాప్లో చోరీకొచ్చిన దొంగలు యజమాని మోహన్ పై దాడికి దిగారు. తలపై సుత్తితో కొట్టి నోట్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ పోసి దాడి చేశారు. 10 తులాల బంగారంతో అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు మోహన్ ను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్తున్నారు డాక్టర్లు. మరోవైపు సిటీ శివార్లలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఇవాళ ఉదయం వనస్థలిపురం హైకోర్టు కాలనీలో జయమ్మ అనే మహిళ మెడలోని 4 తులాల బంగారం లాక్కెళ్లారు. ఇంటి ముందు నిల్చున్న జయమ్మ దగ్గరకు 2 వ్యక్తులు బైక్ పై వచ్చి బలవంతంగా చైన్ లాక్కెళ్లారు. బాధితురాలు ఎల్బీ నగర్ పిఎస్ లో కంప్లైంట్ చేశారు. నిన్న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నేరేడ్మెట్, మీర్పేట్లలో మహిళల మంగళసూత్రాలు, బంగారు చైన్లు ఎత్తుకెళ్లారు. ఈ మధ్యకాలంలో మీర్పేట్, వనస్థలిపురం, నేరేడ్మెట్లలో జరిగిన 5 చైన్ స్నాచింగ్ కేసుల్లో మొత్తం 14 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు దొంగలు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ కేటుగాళ్లు తమ పని తాము కానిచ్చేస్తున్నారు. హైదరాబాద్లో వరుస ఘటనలు భయపెడుతూనే ఉన్నాయి. పోలీసులు కూడా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నా చైన్ స్నాచింగ్ మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ ఇన్సిడెంట్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సంపత్ అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సంపత్, నేరేడ్మెట్ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అంటే పోలీసులు ఎందుకు విఫలమవుతూ ఉన్నారు పట్టుకోవడంలో వీళ్ళను? గుడ్ ఆఫ్టర్నూన్ సునంద. నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి ఘటన ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులకి రాత్రి 9 గంటల వరకు డైరెక్ట్ గా ఫిర్యాదుదారులు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసే వరకు కూడా పోలీసులకి ఎక్కడా కూడా సమాచారం లేదు. అంటే ఘటన జరిగిన తర్వాత ఇన్సిడెంట్ జరుగుతున్నాయి, దోపిడీ దొంగలు విరుచుకుపడుతున్నారు, తర్వాత యథేచ్ఛగా అక్కడ నుంచి పరారవుతున్నారు. కానీ ఒకసారి బాధితులు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గోల్డ్ స్మిత్ షాప్ లో అయితే బాలాజీ బంగారు తయారీకి సంబంధించినటువంటి జ్యువెలరీ, గోల్డ్ స్మిత్ సంబంధించిన షాప్ లో దాంట్లో ఒకే వ్యక్తి కూర్చొని ఉన్నాడు. రాత్రి సమయంలో కానీ మధ్యాహ్నం టైంలో కానీ ఎక్కడ కూడా ఎంప్లాయీస్ లేరు కాబట్టి మధ్యాహ్న సమయంలో ఒంటరిగా ఉన్న సమయంలో 2 దోపిడీ దొంగలు విరుచుకుపడ్డారు. వాళ్ళిద్దరు కూడా అంతర్రాష్ట్ర ముఠాకు సంబంధించిన సభ్యులుగా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తిస్తున్నారు. అయితే వాళ్ళిద్దరు కూడా ఒక్కసారిగా తనను అటకాయించి మరి సుత్తతో బాధి తర్వాత తాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నా వాళ్ళను మొత్తం కూడా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలోనే వాళ్ళు పెనుగులాట జరిగింది. పెనుగులాట జరిగిన తర్వాత జ్యువెలరీ షాప్ సంబంధించినటువంటి యజమానిని మోహన్ కుమార్ అక్కడ నెట్టిపడేసి అక్కడ ఉన్నటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ ని నోట్లో పోసి మరి అక్కడ ఉన్నటువంటి 10 తులాల బంగారం మొత్తం కూడా కస్టమర్ల నుంచి తీసుకున్నటువంటి గోల్డ్, అది మొత్తం కూడా ఆర్నమెంట్స్ తయారీకి సంబంధించినటువంటి షాప్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని తీసుకెళ్లొద్దంటూ తను బతిలాడినా తనపై దాడి చేసి తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్ ను నోట్లో పోసి అక్కడ నుంచి పరారయ్యారు. తర్వాత మొత్తం కూడా గాయాల పాలై అక్కడ దోపిడీ దొంగలు దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి పరారైన తర్వాత రాత్రి వరకు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఎందుకంటే మధ్యాహ్న సమయంలో తాను సీరియస్ గా ఉన్నాడు కాబట్టి స్థానికులు అతన్ని తీసుకెళ్లి కుషాయిగూడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగానే రాత్రి సమయంలో బాధితులు వెళ్లి ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు అలర్ట్ అయ్యారు. అంటే ముందుగా
అలర్ట్ కాకపోవడానికి కారణం మేము ఫిర్యాదు చేయలేదు కాబట్టి రాలేదంటారు. ఒకసారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫిర్యాదు చేసినా చేయకపోయినా నేరం జరిగిన సందర్భంలో పోలీసులు అక్కడికి వెళ్లాల్సినటువంటి కనీస బాధ్యత పోలీసులపై ఉంటుంది. కానీ పోలీసుల తీరు కొంత మందకొడిగా సాగుతున్నది మాత్రం ఈ ఘటనలు బట్టి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు చైన్ స్నాచింగ్లు కావచ్చు, లేదంటే రాబరీకి సంబంధించినటువంటి ఘటనలు కావచ్చు, అంతరాష్ట్ర ముఠాలు భారీ ఎత్తున నగరంలోకి చొరబడి మొత్తం కూడా విరుచుకుపడుతున్నారు. ఇక్కడ కూడా ఒంటరిగా కనిపించిన మహిళల్ని టార్గెట్ చేస్తూ టెంపుల్స్, అలాగే స్కూల్స్ కావచ్చు, బస్ స్టాండ్లు కావచ్చు ఎక్కువగా టార్గెట్ చేస్తూ రిపీటెడ్ గా అఫెన్సెస్ పాల్పడుతున్నారు. ఇప్పుడు స్నాచింగ్ పాల్పడమే కాకుండా బంగారు ఆర్నమెంట్స్ ను టార్గెట్ చేస్తూ గోల్డ్ స్మిత్ షాపులు, బంగారం తయారీకి సంబంధించిన షాపులు చిన్న చిన్న షట్టర్స్ ఉంటాయి, గల్లీలో ఎక్కువగా ఏర్పరచుకుంటారు. కాబట్టి అట్లాంటి ప్రాంతాలని కూడా, అలాంటి ఏరియాలని కూడా టార్గెట్ చేసి వాళ్ళపై దాడులకు తెగబడుతూ చోరీలకు పాల్పడుతున్న ఘటనలు పేటరేగిపోతున్నా పోలీసులు మాత్రం ఫిర్యాదు చేసిన తర్వాత లిఖితపూర్వక ఫిర్యాదు చేసిన తర్వాతనే గ్రౌండ్ లోకి వస్తున్నారు తప్ప ఎక్కడ కూడా నోటిఫై అయిన తర్వాత కానీ, లేదంటే ఫిర్యాదుదారు కాకుండా స్థానికంగా విషయం తెలిసినప్పుడు పోలీసులు ఎక్కడ కూడా రంగప్రవేశం చేయడం లేదు. దీంతో బాధితులకు భారీ ఎత్తున నష్టం జరుగుతుంది. డైరెక్ట్ గా 100 నెంబర్ కు కాల్ చేయడం కొంతమందికి తెలియకపోవచ్చు. అలాగే ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్థానికంగా ఉన్న వాళ్ళటువంటి నోటీస్ కావచ్చు, లేదంటే బ్లూ కోట్స్, అలాగే పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతున్నప్పుడు ఒకసారి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాన్ని ఓన్ చేసుకొని పోలీసులే నేరుగా డైరెక్ట్ స్పీడ్ లోకి వెళ్తే నిందితుల్ని ఈజీగా చెక్ పోస్టుల ద్వారా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ గంటలు గడిచినా కానీ మధ్యాహ్నం జరిగిన ఘటన ఈ రోజు ఉదయం వరకు కూడా టేకప్ చేయలేదంటే పోలీసుల యొక్క మందకొడితనం స్పష్టంగా తెలుస్తోంది. ఏదేమైనా జంట నగరాల్లోని నగర శివార్లలో దోపిడీ దొంగలు విరుచుకుపడుతున్నారు. స్పెషల్లీ అంతరాష్ట్ర ముఠాకు సంబంధించిన సభ్యులు చొరబడి ఇష్టానుసారంగా దోపిడీలకు తెగబడుతున్నారు. రైట్, థాంక్యూ సంపత్.